జగన్మోహన్ రెడ్డి గారు మరో మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఇండియా పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మన తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందాడు. అతనిది సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం. పెనుగొండ నియోజకవర్గంలో కల్లితండ అతని ఊరు. ఆ కల్లితండాకు చెందినటువంటి మురళీ నాయక్ మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ గురువారం రోజు రాత్రి జరిపినటువంటి కాల్పుల్లో వీర మరణం పొందాడు. పాకిస్తానీ సైన్యం జరిపినటువంటి కాల్పుల్లో మరణించినట్టు మన ఇండియన్ ఆర్మీ అధికారులు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇచ్చారు. ఒక్కగానొక్క కొడుకుని దేశ సేవ కోసం ఆర్మీకి పంపించిన తల్లిదండ్రులు తమ కొడుకు చనిపోయాడన్న వార్త అందడంతోనే పాపం వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరయ్యారు. ఆ ఊరంతా కూడా శోకసంద్రంలో ఉంది. సరిహద్దులో జవాన్ మురళీ నాయక్ వీరమరణం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు సంతాపం కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ జవాన్ మురళీ నాయక్ నివాసానికి వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. మొట్టమొదటి రాజకీయ నాయకురాలు ఆమె వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. తర్వాత కూటమి పార్టీకి చెందినటువంటి మినిస్టర్ సవిత గారు కూడా వెళ్ళినట్టుగా ఉన్నారు. మంచిదే, ఇటువంటి సమయంలో వాళ్ళకి భరోసా ఇవ్వాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మురళీ గారి తల్లిదండ్రులను కూడా ఫోన్లో పరామర్శించడం కూడా జరిగింది. ఆ వెంటనే మంత్రి సవిత సైతం వీరజవాన్ నివాసానికి వెళ్ళడం, ఆయన తల్లిదండ్రులను పరామర్శించడం, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారితో బాధిత తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడించారు. మంచి పరిణామాలే. అదేవిధంగా పాకిస్తాన్ సైన్యం దాడిలో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కల్లితండ ఊరికి కూడా వెళ్ళబోతున్నాడంట. ఈ నెల 13వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు పెనుగొండ నియోజకవర్గం కల్లితండాకు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆ జవాన్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించాడు. అదేవిధంగా 13వ తేదీన నేరుగా వెళ్ళి బాధిత కుటుంబాన్ని ఓదార్చబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా గొప్ప విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయన అధికారంలో కన్నా ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడే చాలా మంచిగా రెస్పాండ్ అవుతాడు. అది బాగుంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఆయన తీసుకున్న డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. మొన్న కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతను చాలా అగ్రెసివ్గా ఉంటాడు, చాలా గట్టిగా పనిచేస్తాడు అనేసి. నిజంగానే అలానే ఉంది. చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నాడు. అధికారం చేపట్టిన తర్వాత కూడా ఇలానే ప్రతి ఒక్క దానికి రెస్పాండ్ అయ్యి స్వయంగా ఆయన పర్యవేక్షిస్తే చాలా బాగుంటుంది. ఎనీహౌ మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు 13వ తేదీన కల్లితండాకి వెళ్ళి ఆ మురళీ నాయక్ కుటుంబాన్ని కూడా పరామర్శించబోతారు. చాలా మంచి పరిణామాలు, చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాలా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలా, నారా లోకేష్ నాయుడు గారు కూడా వెళ్ళాలా, వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భలే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఊసే లేకుండా పోయింది. అంతా కూడా ట్విట్టర్లో ట్వీట్లు చేయడానికి సరిపోతుంది టైం అంతా కూడా. ఆ వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ కుటుంబాన్ని జనసేన పార్టీ అదేది తమిళ్ భాషలో ట్వీట్ చేసింది, తమిళ్ లాంగ్వేజ్లో. చనిపోయింది మన తెలుగువాడు, వాళ్ళు ఏమో తమిళ్లో ట్వీట్ చేస్తున్నారు. ఇది ఏమి కర్మ మనకైతే అర్థం కావట్లేదు.